ఆనాపానసతి మెడిటేషన్ చేస్తూ మీరు నిత్యం సాధన చేసి హీల్ చేసుకున్నానని చెప్పారు అనారోగ్యాన్ని అంతటిని. సో అలాగే పిరమిడ్ కట్టించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు పిరమిడ్ని ఏ సంవత్సరంలో కట్టించారు, ఎప్పుడు కట్టించారు, అసలు ఎందుకు పిరమిడ్ కట్టాలనే ఆలోచన వచ్చింది? పెరాలసిస్తో నేను 13 ఏళ్ళు నరకం అనిపించాను. నెలకు 3,000 మెడిసిన్ వాడేవాడిని. తర్వాత పత్రిజీ గారు ఆనాపానసతి ధ్యానం నేను చేసిన తర్వాత నాకు క్యూర్ అయింది. నాలాగా ఎవరు బాధపడకూడదని పిరమిడ్ కట్టించాను. అందరూ ఈ యొక్క పిరమిడ్ శక్తిని పొందాలని. పత్రిజీ గారు 2019లో మార్చి 22వ తేదీ ఓపెన్ చేసి షట్చక్ర పిరమిడ్ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ఇక్కడ ధ్యానం జరుగుతుంటుంది. వచ్చిన ధ్యానులకు అందరికి కూడా భోజనాలు ప్రసాదాలను ఏర్పాటు చేస్తుంటాం. ఇంకా కూడా చేయాలని ఉంది. అక్కడి నుంచి ఎంతోమంది ప్రతినిత్యం ప్రతి జబ్బును కూడా ఇక్కడ హీల్ చేసుకుంటున్నారు. ఎంతోమంది ఇక్కడ ధ్యానం చేసుకొని ఈ యొక్క శక్తిని తీసుకొని ఈ చక్ర పిరమిడ్ ఎనర్జీని తీసుకొని పిరమిడ్లు ధ్యాన కేంద్రాలు కూడా ఏర్పాటైనాయి చాలా. అదే విషయం. అందరూ వచ్చి కూడా ఇక్కడ ధ్యానం చేసుకొని హీల్ కావాలని, అందరూ బాగు చేసుకోవాలని, ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అందరికి కూడా ఇదే మా యొక్క ఆహ్వానం. ఓకే. నెల్లూరుకు వచ్చిన వాళ్ళు నుంచి వచ్చే మాస్టర్స్ కానీ ఎవరైనా కొత్త వాళ్ళు అయినా కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఒకవేళ తోటపల్లి గూడూరులో ఉన్న ఈ షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రావాలంటే ఎలా రావాలి? ఆత్మూరు బస్టాండ్ నుంచి వయా నరుకూరు రావచ్చు. ముత్కూరు లైన్లో బీఆర్సీ నుంచి వయా కాకపల్లి నుంచి రావచ్చు. మాది మిడిల్లో ఉంటుంది. ఎవరైనా వచ్చి కూడా ఇక్కడ ఒక ఆత్మజ్ఞానాన్ని పొందాలని కూడా కోరుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి.